నాని నటించిన లేటెస్ట్ మూవీ 'హిట్ 3' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నాని ఇటీవల ఎక్కువగా యాక్షన్ చిత్రాలు చేస్తున్నారు. కానీ 'హిట్ 3' నాని కెరీర్‌లోనే మోస్ట్ వైలెంటెడ్ మూవీ. తాజాగా ఈ చిత్రం గ్రాండ్‌గా మే 1న విడుదలయ్యింది. 'హిట్ 3' నాని కెరీర్‌లోనే మోస్ట్ వైలెంట్ మూవీ. అర్జున్ సర్కార్ అనే పోలీస్ అధికారి కరుడు కట్టిన క్రిమినల్స్‌ని ఎలా వేటాడాడు అనేది ఈ చిత్ర కథ. హిట్ ఫ్రాంచైజీలో ఇది మూడవ చిత్రం. హిట్ మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడవి శేషు హీరోలుగా నటించారు. ఇప్పుడు హిట్ ది థర్డ్ కేస్ అంటూ నాని రంగంలోకి దిగాడు. కోర్టు సన్నివేశాలతో కథ మొదలవుతుంది. హీరోయిన్ శ్రీనిధి శెట్టి, నాని మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ప్రీ ఇంటర్వెల్ వరకు కథ నెమ్మదిగా ఉంటుంది. అక్కడి నుంచి వేగం పుంజుకోవడం మాత్రమే కాక ఆసక్తికరంగా సన్నివేశాలు ఉంటాయి. ఇంటర్వెల్ సన్నివేశం ఉత్కంఠంగా ముగుస్తుంది. ముందుగా చెప్పినట్టుగానే వైలెన్స్ ఎక్కువగా ఉంది. నాని కొన్ని బోల్డ్ డైలాగులు కూడా చెప్పాడు. నాని క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. నానికి ఇలాంటి పాత్రలో నటించడం ఇదే తొలిసారి. వన్ లైన్ డైలాగులు చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా సాగింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే నాని తన కెరీర్‌లోనే అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ని ఇచ్చారు. సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా అనిపించే సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. నాని చెప్పినట్టుగానే చివరి 30 నిమిషాలు ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్తుంది. నాని పాత్ర ఆడియన్స్ కి సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ని ఇస్తుంది. డైలాగులు, నాని పెర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఈ చిత్రాన్ని నిలబెట్టాయి. నిర్మాణ విలువలు, సినిమా ఆటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే అర్జున్ సర్కార్ అనే ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ కి మర్డర్ మిస్టరీ కేసు అయితే వస్తుంది. ఇక దానిని సాల్వ్ చేయడానికి ఆయన ఎలాంటి డిసిజన్స్ తీసుకున్నాడు, మొత్తానికైతే ఆయన ఆ కేసును సాల్వ్ చేశాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే యాక్టర్ శైలేష్ కొలను తీసిన హిట్ సినిమా సిరీస్ లో భాగంగా వచ్చిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించాలనే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో నాని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఒక పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ప్రతి విషయంలో విచ్చలవిడిగా బూతులు మాట్లాడుతూ తనకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తే ఒక క్యారెక్టర్ లో నటించాడు. అయితే దర్శకుడు ఈ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానంగా చాలా బాగుంది. ఇక ఆ కేసును సాల్వ్ చేయడంలో నాని ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఈ సినిమాలో చాలా క్లియర్ కట్ గా చూపించారు. మొదటి నుంచి చివరి వరకు సినిమాని చాలా ఎంగేజ్ గా నడిపించడంలో శైలేష్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు.